ముంబై ఇండియన్స్ తో జరిగిన కీలక పోరులో పంజాబ్ కింగ్స్ పై చేయి సాధించింది. పటిష్ట జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విధ్వంసానికి ముంబై ఓటమి తప్పలేదు. ఈ విజయంతో ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించగా పంజాబ్ టైటిల్ రేస్లోకి దూసుకువెళ్లింది. రేపు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆర్సీబీ, పంజాబ్ టైటిల్ పోరులో పోటీ పడతాయి. ఇదిలా ఉండగా ముంబైతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు బీసీసీఐ భారీ జరిమానా విధించింది. అయ్యర్ తో పాటు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా బీసీసీఐ ఫైన్ విధించింది. క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ను కొనసాగించినందుకు ఇరు జట్ల కెప్టెన్లకు బీసీసీఐ ఫైన్ వేసింది. ఈ సీజన్లో పంజాబ్ స్లో ఓవర్ రేట్కు పాల్పడడం ఇది రెండోసారి. దీంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు 24 లక్షల జరిమానా విధించినట్లు తెలుస్తోంది. అదనంగా జట్టు సభ్యులతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్కి 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25% ఏది తక్కువైతే అది జరిమానా వేసింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ 3 సార్లు స్లో ఓవర్ రేట్కు పాల్పడింది. ఫలితంగా హార్దిక్ పాండ్యా 30 లక్షల జరిమానా పడింది. దాంతోపాటు జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు 12 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50% ఏది తక్కువైతే అది జరిమానాగా విధిస్తారు.